Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 8th class maths 12th chapter factorization తెలుగులో కారణాంక విభజన. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3లో మనము క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ అండ్ నెక్స్ట్ అదేవిధంగా చాప్టర్ కాన్సెప్ట్స్ అదేవిధంగా సబ్జెక్ట్ సంబంధించిన లింక్స్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ లింక్స్ ఇస్తాను. నౌ క్వశ్చన్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 4, ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ డివైడ్ దెమ్ యాజ్ డైరెక్టెడ్. మనకి క్రింద ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ని ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత దాన్ని మనకి డివైడ్ చేయమంటాడు. సో మనము ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి x² + 7x + 12 డివైడ్ విత్ x + 3. మనం ఫస్ట్ x² + 7x + 12ని మనము ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఏమవుతుంది అంటే డివిడెండ్ అవుతుంది. మనకి ఇక్కడ డివిడెండ్ వచ్చేసి x² + 7x + 12. ఈ x² + 7x + 12 అనేది మనకి ఎలా ఉంది అంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ థర్డ్ టర్మ్ అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా. ఇక్కడ థర్డ్ టర్మ్ వచ్చేటప్పటికి 12 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంటుందంటే x² + a + b × x + ab ఆ ఫామ్లో ఉంది. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇక్కడ సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఈ సెకండ్ 7లో ఉన్న కోఫిషియంట్ అదేవిధంగా థర్డ్ టర్మ్లో ఉన్న వాల్యూ. ఇక్కడ సెకండ్ టర్మ్లో ఉన్న కోఫిషియంట్ ఏంటంటే 2 వాల్యూస్ని అడిషన్ చేస్తే సమ్ చేస్తే మనకు ఆ కోఫిషియంట్ రావాలి. అదేవిధంగా ఆ వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి థర్డ్ టర్మ్ రావాలి. అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఈ 12 థర్డ్ టర్మ్ ఏదైతే ఉందో మనకి 12 ఏదైతే ఉందో ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 4 6 అండ్ 12. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో ఏవైనా ఒక 2 వాల్యూస్ తీసుకొని అడిషన్ చేస్తే మనకి 7 రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే 12 రావాలి. సో ఎప్పుడు వస్తాయి మనకి 3 + 4 = 7, 3 × 4 = 12, రైట్. ఇక్కడ 3 + 4 అండ్ 3 × 4. సో ఇది ఇక్కడ ఉన్నది. సో వీటిని బేస్ చేసుకుని మనము క్వశ్చన్ అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను, నేను ప్రతిసారి ఇవైతే చేయను. సో ఇప్పుడు దీన్ని మనము ఇది చూస్తే మనకు ఉన్న ఫామ్ ఏంటి అంటే అకార్డింగ్ టు మనం ఇంతకుముందు చేసిన ఫ్యాక్టరైజేషన్ ప్రకారము ఇది మనకి ఎలా ఉంది అంటే x² + a + b x² బ్రాకెట్ మనకి a + b × x + ab ఈ ఫామ్లో ఉంది. ఇక్కడ a + b వాల్యూ ఏంటి అంటే 7 అండ్ ab వాల్యూ ఏంటంటే 12. సో a + b అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ నేను ఇక్కడ 4 తీసుకుంటున్నాను, b వాల్యూ 3 తీసుకుంటున్నాను, లేదా ఏ వాల్యూ 3 తీసుకోవచ్చు, b వాల్యూ 4 కూడా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మనకి రాంగ్ ఆన్సర్ అయితే రాదు. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని రీరైట్ చేద్దాం. సో రీరైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ x² + a + b × x + ab ఈ ఫామ్లో మనము ఈ ఎక్స్ప్రెషన్ని రాయాలి. ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఇచ్చిన ఈ ఫామ్ను రాయాలి అంటే మనకి ఇక్కడ 7 = a + b. సో ఈ 7 ప్లేస్లో మనం చేయాల్సింది ఏంటి, a + b తీసుకోవాలి. మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత, ఏ వాల్యూ మనం 4 అనుకున్నాము, b వాల్యూ మనము 3 అనుకున్నాము. కాబట్టి x²కి x² అండ్ 7x ఈ 7 ప్లేస్లో మనము a + b అంటే a వాల్యూ 4 b వాల్యూ 3. కాబట్టి x² 4 + 3 బ్రాకెట్లో మళ్ళీ xకి x ఈ ab వాల్యూ మనము 12, రైట్. ab వాల్యూ మనము 12. సో ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 4 + 3 × x, రైట్. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4x + 3xగా రాయొచ్చు. దీన్ని మనం ఎలా రాయొచ్చు 4x + 3xగా రాయొచ్చు. ఇప్పుడు మనకి 4 టర్మ్స్ ఉన్నాయి, వీటిని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఈ ఫ్యాక్టరైజ్ చేస్తే మనం ఏం చేస్తాము, గ్రూపింగ్ చేస్తాము లేదా డైరెక్ట్ చేయొచ్చు. మనం ఇంతకుముందు గ్రూపింగ్ ఆర్డర్ చేస్తాం, 2 టర్మ్స్ని గ్రూప్గా చేసేసుకొని మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో దాన్ని నెక్స్ట్ స్టెప్ సేమ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ 2 టర్మ్స్లో మనకి కామన్గా ఏముంది చెక్ చేసుకుందాం. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, అంటే రెండిట్లో కూడా x ఉంది. ఆ కామన్గా ఉన్న xని సపరేట్ తీసుకుంటాం, రైట్. మనకు రిమైనింగ్ ఇక్కడ x²లో ఒక x కామన్ కాబట్టి ఇంకొక x. నెక్స్ట్ ఇక్కడ 4xలో x కామన్ కాబట్టి 4, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ 3x + 12
మనకి ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో కామన్గా ఏముంది? 3 ఉంది ఇక్కడ. మరి 12లో 3 ఉందా? ఉంటుంది. 12 యొక్క ఫ్యాక్టర్స్ 3 ఉంటుంది. 3 × 4 చేస్తే 12 వస్తుంది. కాబట్టి 12లో 3 ఉంది, ఇక్కడ 3xలో 3 ఉంది కాబట్టి కామన్గా మనము 3 తీసుకుంటాం. ఇక్కడ రిమైనింగ్ x అండ్ ఇక్కడ 3 × 4 చేస్తే 12 కాబట్టి ఇక్కడ 4. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 3 × x 3x, 3 × 4 12. అదేవిధంగా x × 4 4x, x × x x². రైట్, టాలీ అయిపోయింది. సో మనకి ఇక్కడ x × x + 4 + 3 × x + 4, ఇక్కడ x + 4, ఇక్కడ కూడా మనకి x + 4 కామన్గా వచ్చింది. సో దాన్ని మనం సింగిల్ టైం తీసుకుంటాం. మిగతా రిమైనింగ్ x + 3 అనేది ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది. సో మనకి x² + 7x + 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే x + 4 అండ్ x + 3. ఇది మనం ఫ్యాక్టరైజ్ చేసాం. సో మనకి ఇక్కడ దీని వాల్యూ ఏంటి అంటే ఇక్కడ ఫ్యాక్టరైజ్ చేసింది. ఇప్పుడు మనకి ఇదే డివిడెండ్ అవుతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఇది మనకి డివిడెండ్ అవుతుంది. సో దీని యొక్క ఫ్యాక్టరైజ్ చేసినాం మనము. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏం చేసినాం? ఫ్యాక్టరైజ్ చేసినాం. సో మనకి ఇప్పుడు ఇదేంటి? డివిడెండ్. మరి మనకి ఇక్కడ డివైజర్ ఏంటి? డివైజర్ అనేది మనకి ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది. రైట్, x + 3. సో ఇప్పుడు మనము ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుందాం. డివిడెండ్ బై డివైజర్. మనకి యాక్చువల్గా ఇచ్చిన డివిడెండ్ ఏంటి? x² + 7x + 12. డివైజర్ x + 3. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం. అవి ఏంటి అంటే x + 4 × x + 3 సేమ్ యాజ్ దిస్. డివైజర్ ఈజ్ ద x + 3. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. x + 3 x + 3, మనకు రిమైనింగ్ వాల్యూ ఏముంది? x + 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. హెన్స్ డివైడింగ్ x² + 7x + 12 by x + 3 gives out x + 4. Problem number 2. x² - 8x + 12 divide with x - 6. సో మనకి ఇక్కడ డివిడెండ్ ఏంటంటే x² - 8x + 12. దిస్ ఇస్ ద డివిడెండ్. సో మనకి ఇది చూస్తే ఇక్కడ 12 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. రైట్, ఇక్కడ 8 అండ్ 12కి రిలేషన్ చెక్ చేయండి. సో నేను ప్రతిసారి ఇక్కడ ఫ్యాక్టర్స్ రాయాను. 8 అండ్ 12కి రిలేషన్ చెక్ చేయండి. 8 అనేది 2 వాల్యూస్ని అడిషన్ చేస్తే 8 రావాలి. అదే 2 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 12 రావాలి. 6 + 2 8, 6 × 2 12. సో ద గివెన్ ఎక్స్ప్రెషన్ లుక్స్ లైక్ x² + a + b × x + ab. మనకి ఈ ఫామ్లో ఉందని ఇక్కడ అర్థమైంది. సో ఇక్కడ a + b వాల్యూ ఏంటి అంటే 8, ab వాల్యూ ఏంటి అంటే 12. సో ఎప్పుడు ఇక్కడ a వాల్యూ 6 తీసుకున్నప్పుడు, b వాల్యూ 2 తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఈ ఫామ్లో మనకి ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని రీరైట్ చేయండి. రీరైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ x² + a + b × x + ab. సో ఆ ఫామ్లో రాయాలి అంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? x² - 8x + 12. ఇక్కడ 8 ప్లస్లో మనం ఏం చేస్తాము? a + b అని తీసుకుంటాం. మరి ఇక్కడ a వాల్యూ ఏంటి? b వాల్యూ ఏంటి? a వాల్యూ 6, b వాల్యూ 2. సో x² మైనస్ బ్రాకెట్లో a + b అనుకున్నాం. a వాల్యూ 6, b వాల్యూ 2. రైట్, నెక్స్ట్ ఇంటూ x + 12, ab వాల్యూ 12. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ x² - 6x - 2x. ఈ 6 + 2 × xని 6x 2xగా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 12కి 12. ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేయండి. సో ఫ్యాక్టరైజ్ చేస్తున్నప్పుడు మీరు ఇలా గ్రూప్స్గా డివైడ్ చేయండి. అందులో కామన్ పార్ట్ ఏంటి అనేది కామన్గా తీసుకోండి. సో ఇందులో x ఉంది, ఇందులో x ఉంది కాబట్టి x కామన్గా తీసుకుంటాం. రిమైనింగ్ x -6, రిమైనింగ్ -6. నెక్స్ట్ ఇక్కడ 2 అండ్ 12. 12 అనేది 2 చేత డివైడ్ చేయొచ్చు కాబట్టి కామన్గా 2 తీసుకుంటాం. -2 రిమైనింగ్ x అండ్ 12ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 6 వస్తుంది. నెగిటివ్ తీసుకోవాలి ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 12ని 2 చేత డివైడ్ చేస్తున్నాము. 12 అనేది పాజిటివ్, 2 అనేది నెగిటివ్. పాజిటివ్ వాల్యూని నెగిటివ్ వాల్యూతో డివైడ్ చేస్తున్నాము, మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో -6. సో x - 6, x - 6. సో దీన్ని 1 టైం తీసుకుంటాం. అదేవిధంగా x - 2 అనేది ఇంకా రిమైనింగ్ ఇంకొక ఫ్యాక్టర్. అంటే మనకి x - 6 అండ్ x - 2 ఇస్ ద ఫ్యాక్టర్స్ ఫర్ x² - 8x + 12. సో మనకి ఇక్కడ డివిడెండ్ ఏంటి అంటే x² - 8x + 12. వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే x - 6 అండ్ x - 2. నెక్స్ట్ మనం డివైజర్కి వెళ్దాం. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డివైజర్ ఏంటి అంటే x - 6. ఇప్పుడు వీటిని మనం ఫ్రాక్షన్ రూపంలో రాసుకుందాం.
డివిడెంట్ బై డివైజర్. మనకి ప్రాబ్లంలో ఇచ్చింది డివిడెంట్ x² - x 8x + 12, డివిడెండ్ డివైజర్ x - 6. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, x - 6 అండ్ x - 2. సో డివైజర్ ఇస్ ద సేమ్ x - 6. ఇప్పుడు క్యాన్సలేషన్ చేయండి, x - 6 x - 6, మనకి రిమైనింగ్ వాల్యూ ఏముంది, x - 2. సో hence dividing x² - 8x + 12 by x - 6 gives out x - 2. This is the result. Problem number 3. p² + 5p + 4 divide with p + 1. సో మనకి ఇక్కడ డివిడెండ్ ఏంటి అంటే p² + 5p + 4. ఇక్కడ 4 పర్ఫెక్ట్ స్క్వేర్, 4 పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పటికీ కూడా మనకి ఇది ఏ ఫామ్లో ఉంది అంటే x² + a + b × x + ab ఫామ్లోనే ఉంది. సో ఇక్కడ p² అండ్ ఇక్కడ 4 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, మరి a + b హోల్ స్క్వేర్ ఆ ఫామ్లో ఉంది అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 5p, ఈ 5ని మనం 2 తోటి డివైడ్ చేయలేం, రైట్. డివైడ్ చేస్తే మనకి పాయింట్లో వస్తుంది కాబట్టి ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో లేదు. ఓకే, x² + a + b × x + ab ఆ ఫామ్లోనే ఉంది. సో కాబట్టి ద గివెన్ ఎక్స్ప్రెషన్ లుక్స్ లైక్ x² + a + b × x + ab. సో మరి ఇక్కడ a + b వాల్యూ ఎంత అంటే 5, a × b వాల్యూ ఎంత అంటే 4. అప్పుడు a వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది, b వాల్యూ 1 అవుతుంది. సో 4 + 1 5, 4 × 1 4. సో ఇప్పుడు మనము ఈ ఫామ్లో మనకి ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని రీరైట్ చేద్దాం. రీరైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ x² + a + b × x + ab. సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, p² + 5p + 4. దీన్ని మనము ఈ ఫామ్లో రాయాలి. సో p² ఇక్కడ x² అంటే p². సో ఇక్కడ 5ని మనం ఏం చేస్తామంటే 4 + 1, a + bని 5 + 4 + 1గా రాస్తాము. pకి p, నెక్స్ట్ 4ని యాసిస్గా రాసుకుందాం. ఇది మల్టిప్లికేషన్ డైరెక్ట్. ఇప్పుడు దీన్ని మనము ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 4 + 1 p ఉంది కదా, 4p అండ్ 1pగా రాసుకోవచ్చు. సో దీన్ని నేను మళ్ళీ ఈ విధంగా రాస్తున్నాను, p² + 4p + p + 4. ఇక్కడ 1p అంటే ఇక్కడ 1 రాయాల్సిన అవసరం లేదు, 1 ఉన్నప్పుడు మనము రాయకూడదు. సో మనకి ఓన్లీ p ఉందంటే దాని యొక్క కోఫిషియంట్ ఏంటంటే 1, ఆ 1 ఉన్నప్పుడు మనము రాయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ మనము ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో మనకి ఇందులో p² ఇక్కడ p కాబట్టి కామన్గా p తీసుకుంటాం. సో రిమైనింగ్ ఇందులో మనకి p²లో రిమైనింగ్ వాల్యూ p అండ్ ఇక్కడ రిమైనింగ్ వాల్యూ 4. సో p + 4. నెక్స్ట్ మనకి ఇక్కడ p ఇక్కడ 4 ఉంది. మరి మనం ఇక్కడ కామన్గా ఏం తీసుకుంటామంటే ఇక్కడ కోఫిషియంట్కి మనకి ఇక్కడ ఏం రాసుకోకపోయినప్పటికీ కూడా అక్కడ 1 అనేది కోఫిషియంట్. సో ఈ 4కి 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ 4, 1 అనేది ప్రతిదానికి కూడా ఫ్యాక్టరే కాబట్టి మనము కామన్గా 1 తీసుకుంటాం. రిమైనింగ్ బ్రాకెట్లో తీసుకుంటాం p అండ్ +4, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ p + 4, ఇక్కడ కూడా మనకి p + 4. సో అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. దేనికి, p² + 5p + 4కి p + p ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అదేవిధంగా p + 1 అనేది ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది. సో నెక్స్ట్ మనము డివైజర్కి వెళ్ళినట్టుకైతే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డివైజర్ ఏంటి అంటే p + 1. సో మనకి దీన్ని ఫ్రాక్షన్ రూపంలో రాసుకుందాం. ఫస్ట్ యాక్చువల్ డివిడెండ్ అండ్ డివైజర్ p² + 5p + 4 by p + 1. ఇప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ సో ఈక్వల్ టు p + 4 × p + 1 by p + 1. క్యాన్సలేషన్ చేద్దాం, p + 1 క్యాన్సల్, p + 1 క్యాన్సల్, రైట్. మనకి రిమైనింగ్ p + 4. హెన్స్ డివైడింగ్ p² + 5p + 4 by p + 1 gives out p + 4. This is the answer. Problem number 4. 15ab into a² - 7a + 10 divide with 3b into a - 2. మనకి ఇక్కడ డివిడెండ్ వచ్చి 15ab into a² - 7a + 10. దిస్ ఇస్ ద డివిడెంట్. సో మనకి ఇక్కడ 15ab అనేది ఆల్రెడీ సపరేట్ చేయండి, కామన్ పార్ట్ ఇది, దీన్ని సపరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు బ్రాకెట్లో ఉన్న a² - 7a + 10ని చూసినట్టయితే 10 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది సెకండ్ టర్మ్లో ఉన్న కోఫిషియంట్ ఇక్కడ 7. సో థర్డ్ టర్మ్ మనకు వాల్యూ 10. ఈ 7 అండ్ 10 మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, 2 వాల్యూస్ని అడిషన్ చేస్తే మనకి 7 రావాలి, అదే 2 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 10 రావాలి. సో మరి ఇక్కడ ఏ వాల్యూస్ని అడిషన్ చేస్తే 7 వస్తుంది, ఏ వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తే 10 వస్తుంది అంటే 5 + 2 7, 5 × 2
10. సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అంటే x² ప్లస్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి మనకి ఈ ఫామ్లో ఉంది. సో మనకి ఇక్కడ a ప్లస్ b వాల్యూ ఏంటి అంటే 7, ఏబి వాల్యూ ఏంటి అంటే 10. ఎప్పుడు అంటే a వాల్యూ 5 తీసుకున్నప్పుడు, b వాల్యూ 2 తీసుకున్నప్పుడు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన ఈ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని మనము రీరైట్ చేద్దాం. సో rewrite the expression in form of x² plus a plus b into x plus ab. సో మనకి బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి a² minus 7a plus 10. సో మనం రాయాల్సిన ఫామ్ ఏంటంటే x² plus a plus b into x plus ab. సో ఇక్కడ x² అంటే మనకి ఇక్కడ a² అవుతుంది, a plus b అంటే మనకి 7ని a plus bగా రాసుకుంటాం, a వాల్యూ 5, b వాల్యూ 2 కాబట్టి 5 plus 2. ఇక్కడ x వాల్యూ మనకి a, అదేవిధంగా ab వాల్యూ 10. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 5 plus 2 ఇంటూ ఏని 5a ప్లస్ 2a. సో కాకపోతే మనకి ఇక్కడ మైనస్ ఇది ప్లస్ కాబట్టి మనకి మైనస్లో వస్తాయి. అప్పుడు a² మైనస్ 5a మైనస్ 2a ప్లస్ 10 అవుతుంది. రైట్, 5a మైనస్ 2a మైనస్ 5a మైనస్ 2a మనకి మైనస్ 7a అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. రైట్, టాలీ అయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్టరైజ్. సో ఇక్కడ నేను 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రూప్లో మనకి 2 టర్మ్స్లో కామన్గా ఏముంది అంటే ఏ ఉంది కాబట్టి ఏని సపరేట్ తీసుకుంటున్నాను. సో రిమైనింగ్ ఏ అండ్ -5. నెక్స్ట్ ఇక్కడ మనకి 2, ఇక్కడ 10 ఉంది. సో 10 యొక్క ఫ్యాక్టర్ ఏంటి 2 ఉంటుంది కాబట్టి నేను 2ని సపరేట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఏ, ఇక్కడ 10ని 2 చేత డివైడ్ చేస్తే మనకి రిమైనింగ్ 5 ఉంటుంది, 5. సో ఒకసారి చెక్ చేసుకోండి, 2 ఇంటూ ఏ 2a, 2 ఇంటూ 5 10. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మనం ఇక్కడ రాసుకున్నప్పుడు కూడా ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ a-5 బ్రాకెట్లో వచ్చింది కాబట్టి దాన్ని సింగిల్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం. అదేవిధంగా రిమైనింగ్ a-2 ఇంకొక ఫ్యాక్టర్గా తీసుకుంటాం. సో ఓవరాల్గా మనం ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే టోటల్ ఈక్వేషన్ రాసుకుందాం, 15ab ఇంటూ a² మైనస్ 7a ప్లస్ 10. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి రాసుకోవాలి అంటే మనకి ఇక్కడ 15ab ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ ఉంది. సో 15a, మనకి ఇక్కడ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ a-5 అండ్ a-2, ఇవి మన యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ డివైజర్, మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన డివైజర్ ఏంటి అంటే 3b ఇంటూ a-2. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రాక్షన్ రూపంలో రాసుకుందాం. సో మనకి యాక్చువల్ ఎక్స్ప్రెషన్ 15ab ఇంటూ a² మైనస్ 7a ప్లస్ 10. అదేవిధంగా డివైజర్ 3b ఇంటూ a-2. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, 15abకి 15ab అండ్ ఈ ఎక్స్ప్రెషన్కి మనకి a-5 అండ్ a-2. సో డివైజర్ సేమ్ 3b ఇంటూ a-2. ఇప్పుడు డివిజన్ చేద్దాం. మనకి ఇక్కడ 3 1 జా 3 5 జా 15. సో ఇక్కడ b క్యాన్సల్, ఇక్కడ b క్యాన్సల్, ఇక్కడ a-2, ఇక్కడ కూడా a-2. మనకి రిమైనింగ్ ఏముంది, ఇక్కడ 5a బ్రాకెట్లో a-5. 5a ఇంటూ a-5 ఇస్ ద రిజల్ట్. హెన్స్ డివైడింగ్ p² ఇక్కడ p² కాదు, రైట్, టోటల్ దిస్ ఇస్ ద రాంగ్. హెన్స్ డివైడింగ్ 15ab ఇంటూ a² మైనస్ 7a ప్లస్ 10. ఓకే, బై దేంతో డివైడ్ చేస్తున్నాం మనము 3b ఇంటూ a-2. సో మనకి గివ్స్ అవుట్ మనకి ఏమొస్తుంది 5a ఇంటూ a-5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 5. 15lm ఇంటూ 2p² మైనస్ 2q² డివైడ్ విత్ 3l ఇంటూ p ప్లస్ q. మనకి ఇక్కడ డివిడెండ్ ఏంటి అంటే 15lm ఇంటూ 2p² మైనస్ 2q². మనకి ఈ 15lm అనేది ఒక ఫ్యాక్టర్. సో దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్రాకెట్లో ఉన్న 2p² అండ్ మైనస్ 2q², మనకి ఇందులో ఉన్న 2 టర్మ్స్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని మనము సపరేట్ చేయొచ్చు. కాబట్టి టేక్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్ ఫ్రమ్ 2p² మైనస్ 2q². సో ఇక్కడ 2ని సపరేట్ చేస్తే మనకి బ్రాకెట్లో రిమైనింగ్ ఏముంటుంది p² మైనస్ q². ఇక్కడ బ్రాకెట్లో ఉన్న p² అండ్ q² ఇది మనకి ఒక ఐడెంటిటీ. సో ఏంటి ఐడెంటిటీ అంటే a² మైనస్ b². సో ద ఎక్స్ప్రెషన్ p² మైనస్ q² లుక్స్ లైక్స్ టు బీ ఇన్ ఐడెంటిటీ a² మైనస్ b². సో a² మైనస్ b² యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే
ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. సో కాబట్టి దీనికి డైరెక్ట్ మనము బేస్డ్ ఆన్ దిస్ ఐడెంటిటీ డైరెక్ట్ మనం వీటి యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవచ్చు. మరి ఆ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి, మరి మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు పి, బి ఈక్వల్ టు క్యూ. కాబట్టి ఇప్పుడు పి ప్లస్ క్యూ అండ్ పి మైనస్ క్యూ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఆర్ పి ప్లస్ క్యూ అండ్ పి మైనస్ క్యూ. సో మనం ఇక్కడ 15 LM అండ్ 2 పి ప్లస్ క్యూ పి మైనస్ క్యూ. సో వీటన్నిటిని మనం ఇక్కడ రాసుకుందాం. డివిడెండ్ 15 LM 2 పి ప్లస్ క్యూ అండ్ పి మైనస్ క్యూ. సో మనం ఇక్కడ 15 × 2 చేయొచ్చు, అప్పుడు మనకి 30 LM అవుతుంది పి ప్లస్ క్యూ అండ్ పి మైనస్ క్యూ. ఇది మనకి డివిడెండ్. సో ఫ్యాక్టర్స్ ఫామ్లో ఉన్న డివిడెండ్. మరి మనకి ఇక్కడ డివైజర్ ఏంటి, మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది 3L × పి ప్లస్ క్యూ. సో ఇప్పుడు మనము ఫ్రాక్షన్ రూపంలో రాసుకుందాం. సో యాక్చువల్గా డివైజర్, యాక్చువల్ డివిడెండ్ అండ్ డివైజర్. యాక్చువల్ డివిడెంట్ వచ్చేసి 15 LM × 2p² - 2q². ఇక్కడ డివైజర్ వచ్చేసి 3L p + q. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసినామంటే ఇక్కడ 30 LM × p + q × p + q. డివైజర్ సేమ్ 3L × p + q. ఇప్పుడు మనము క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 3 1 జా అంటే 0 అంటే 3 10 జా. ఇక్కడ L క్యాన్సల్, ఇక్కడ కూడా L క్యాన్సల్, మనకి రిమైనింగ్ M ఉంది. బ్రాకెట్లో మనకి p + q, ఇక్కడ కూడా మనకి బ్రాకెట్లో p + q. నెక్స్ట్ మనకి రిమైనింగ్ p - q, అంటే మనకి రిమైనింగ్ వాల్యూ ఏముంది 10M × p - q. దిస్ ఇస్ ద ఆన్సర్ రిజల్ట్. హెన్స్ డివైడింగ్ 15 LM × 2p² - 2q² by 3L × p + q gives out 10M × p - q. This is the answer. Problem number 6. 26z³ × 32z² - 18. Divide with 13z² × 4z by 3. సో మనకి ఇక్కడ డివిడెండ్ 26z³ × 32z² - 18. సో దిస్ ఇస్ ద డివిడెండ్. ఇక్కడ 26z³ అనేది ఒక ఫ్యాక్టర్, దీన్ని సపరేట్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిమైనింగ్ బ్రాకెట్లో 32z² - 18. సో దీంట్లో మనకి ఇక్కడ ఏంటి అంటే దీని ఎంత అబ్జర్వ్ చేసినా కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం ఫ్యాక్టర్స్ రాసి కామన్ పార్ట్ని సపరేట్ చేయాలి. సో టేక్ అవుట్ ద కామన్ పార్ట్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ 32z² - 18లో. ఇప్పుడు ఇక్కడ 32, ఇక్కడ 18. సో ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 2, కాబట్టి మీరు 2ని సపరేట్ చేయండి, రైట్. నెక్స్ట్ రిమైనింగ్ 16z² - 9 అనేది బ్రాకెట్లో రాసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. 2 × 16 32, 2 × 9 18, రైట్. ప్లస్ ఇంటూ మైనస్ లేదా ప్లస్ ఇంటూ మైనస్ ఈ విధంగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, z అనేది స్క్వేర్ ఫామ్లో ఉంది, 16 కూడా మనము స్క్వేర్ ఫామ్లో రాసుకోవచ్చు. సో ఎలా రాసుకోవచ్చు దీనికి ఈక్వేషన్ అంటే 2 × 4z² - 3². 4z² అంటే 4 × 4 z × z. 4 × 4 16, z × z z². 3 × 3 9. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ 2 అనేది ఒక ఫ్యాక్టర్, దీన్ని సపరేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి రిమైనింగ్ బ్రాకెట్లో 4z² అండ్ 3² ఉంది, రెండు కూడా కామన్ స్క్వేర్ ఫామ్లోనే. రిలేషన్ ఈజ్ మైనస్. సో దీన్ని చూడగానే మనకు గుర్తుకు రావాల్సిన ఐడెంటిటీ అంటే a² - b². ఎప్పుడు ఏ వాల్యూ 4z, b వాల్యూ 3 అయినప్పుడు. సో ద ఎక్స్ప్రెషన్ 4z² - 3² లుక్స్ లైక్ టు బీ ఇన్ ఐడెంటిటీ a² - b². మరి a² - b² యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే a + b అండ్ a - b. మరి సేమ్ ఐడెంటిటీలో ఉన్నప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? బేస్డ్ ఆన్ దిస్ ఐడెంటిటీ 4z + 3 4z - 3 అవుతుంది. సో హెన్స్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 4z² - 3² ఆర్ 4z + 3 అండ్ 4z - 3. ఇక్కడ a = 4z, b = 3, రైట్. అప్పుడు మనకి ఈ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇప్పుడు టోటల్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని ఒక దగ్గర రాసుకుందాం. అప్పుడు మనకి డివిడెండ్ ఏంటి అంటే ఇక్కడ 26z² z³ అండ్ ఇక్కడ మనకి 2 అండ్ ఇక్కడ 4z + 3 4z - 3. ఇక్కడ 26 × 2 చేయొచ్చు మనము. 26 × 2 చేస్తే మనకి 52. z³ కి z³
4z+3 అండ్ 4z-3. ఇది మనకి డివిడెంట్. మనకి ఇక్కడ డివైజర్ ఏంటి అంటే 13z² ఇంటూ 4z-3. సో ఇప్పుడు మనము ఫ్రాక్షన్ రూపంలో రాద్దాం. ఫస్ట్ యాక్చువల్ ఈక్వేషన్ 26z³ ఇంటూ 32z² మైనస్ 18. నెక్స్ట్ డివైజర్ 13z² ఇంటూ 4z-3. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, 52z³ ఇంటూ 4z+3 ఇంటూ 4z-3. డివైజర్ వచ్చేసి 13z² ఇంటూ 4z-3. ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం. ఇక్కడ 13 1 13 4 52. ఇక్కడ z² ఉంది, ఇక్కడ z³ ఉంది కాబట్టి రిమైనింగ్ z అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ బ్రాకెట్లో మనకి 4z-3, ఇక్కడ కూడా మనకి 4z-3 ఉంది. సో మనకి ఇక్కడ రిమైనింగ్ 4z+3, ఇక్కడ 4z. సో రిమైనింగ్ వాల్యూ ఎంత అంటే 4z ఇంటూ 4z+3. దిస్ ఈస్ ద రిజల్ట్. హెన్స్ డివైడింగ్ 26z³ ఇంటూ 32z² మైనస్ 18 by 13z² ఇంటూ 4z-3 gives out 4z ఇంటూ 4z+3. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే ఎండ్ కార్డ్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్. మీరు వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలంటే మీరు చూస్తున్న వీడియోకి వీడియో నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్స్తో పాటు ప్రజెంట్ చాప్టర్కి సంబంధించిన ఆల్ ఎక్సర్సైజ్ లింక్స్, అదేవిధంగా సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ ఇస్తాను. ఈ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. దాంతోపాటు మనకి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ మూన్లైట్ మీడియాకి సంబంధించిన లింక్స్ ఇస్తాను. మీరు ఒకసారి ఈ లింక్స్ని క్లిక్ చేసి దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకా ఈ వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడ ఏ టాపిక్ పైన ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ మీద క్లిక్ చేసినట్టు నేను రీసెంట్గా చేసిన వీడియోస్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మీరు వీడియోస్ పైన క్లిక్ చేస్తే టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, బట్ ఒక ఆర్డర్లో ఉండవు. నేను ఏదైతే ఆర్డర్లో డైలీ ఆర్డర్లో అప్లోడ్ చేస్తానో అదే ఆర్డర్లో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు పర్టికులర్గా ఒక టాపిక్ లేదా ఒక సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతాయి. మీకు ఒక్కొక్కసారి క్రింద ఇక్కడ మీకు ఒక యారో మార్క్ వస్తుంది, టోటల్ ప్లేలిస్ట్ కనిపించవు, యారో మార్క్ వస్తుంది. ఆ యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు టోటల్ ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతాయి. సో మీరు దీంట్లోంచి ఏదైనా ఒక ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటే, ఒక ప్లేలిస్ట్ ఏంటి అంటే ఒక సబ్జెక్టు లేదా ఒక టాపిక్ సంబంధించిన ఆల్ వీడియోస్ని ఒక గ్రూప్గా ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన ప్లేలిస్ట్ని మీరు సెలెక్షన్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ సోషల్ స్టడీస్, సోషల్కి సంబంధించి మీకు వీడియోస్ కావాలి. సో ఈ ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ సబ్జెక్టుకి సంబంధించి నేను చేసిన టోటల్ వీడియోస్ అనేది మీకు ఇక్కడ ఒక ఆర్డర్లో అనేది డిస్ప్లే అవుతాయి. అందులోంచి మీరు వీడియో అనేది పికప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.